వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కసిందుల రమేష్ బాబు గారు స్టూడియోకి విచ్చేశారు. నమస్తే రమేష్ గారు. వీరు వరి పంటలో వరుసలో నాట్లు వేసే విధానాలు ఆచరిస్తున్నారు. వరుసలో నాట్లు వేసే విధానంతో ఎలాంటి లబ్ధి పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా వివరిస్తారు. వరి పంట ఖరీఫ్లో సాగు చేస్తామండి. సాగర్ వాటర్ ఉంటే వరి పంట వేస్తామండి, లేకపోతేనేమో మెట్టపైర్లు వేస్తున్నాము. మినుము, పెసర, మొక్కజొన్న లాంటివి కంది సాగులోకి వెళ్ళిపోయామండి. తొలకరకు వచ్చేసాక మాగాడి నెలల్లో పచ్చిరొట్ట ఎరువుల కింద జీలుగా, జనుము, పిలిబేసర్లు వేసి వాటిని పచ్చిరొట్టెలతో దున్నేసిన తర్వాత మాగాడి నెలలో అయితే దమ్ము చేస్తామండి. మెంటకైతేనేమో ఆగలి, గొర్రెలు తోలి వేస్తామండి. తర్వాత పైరు వేయటం జరుగుతుంది. మాగానికి వచ్చేసాలకేమో జగిత్యాల సన్న జేజీఎల్ నెల్లూరు బీపీడి అని చెప్పి ఆ విత్తనం ఒక రకం వేస్తున్నామండి. నార్మల్ సాగు బెంగాల్ సాగు వెళ్తారు నాటు అయితే మాత్రం 20 నుంచి 25 రోజుల లోపు నాటు వేసుకుంటే దిగుబడులు బాగా వస్తాయండి. మామూలుగా మన ఏరియా వాళ్ళు అయితే మాత్రం 30 నుంచి 35 రోజుల లోపు వేయరండి నాటు. దీనివల్ల దిగుబడులు కొద్దిగా ఆశానికి తగ్గుతాయండి. కలుపు అనేది సాధ్యమైన కూలీలతో తీపిస్తామండి. అయినా కానీ తొలి ఈతలోనే కనుక ఎక్కువ నీళ్లు ఎద్దడైన కానీ వేరే విధానాలు కనుక కలుపు వస్తే ముందు కలుపు మందు పిచికారీ చేస్తాము. కలుపు మందు ఎందువల్ల పిచికారీ చేయమంటే కలుపు మందు చేసినందువల్ల పంట ఎదుగుదల తగ్గిద్దండి. ప్లస్ ఆ పైరు మీద పిలక వ్యవస్థలో ఉన్న వరి మొక్కకి పిలకలు అనేవి కూడా తక్కువ వస్తాయండి. అందువలన దానికి కలుపు మందు అనేది తగ్గించి వాడుకొని ఎక్కువ నీళ్ళు నిల్వ చూసుకొని కలుపు పడకుండా జాగ్రత్త చేసుకుంటే దానికి దిగుబడి పెరిగిద్దని మా ఆలోచన. అదేవిధంగా సాగు చేస్తున్నాము. 4 సంవత్సరాలు బట్టి బెంగాలీ కూలీలు వస్తున్నారు. అదే సాగులో ముందుకెళ్తున్నామండి. ఎకరానికి వచ్చేసాక బెంగాలీ వాళ్ళు అయితే 10 కిలోల నుంచి 12 కిలోల లోపు అండి. మన ఏరియా వాళ్ళు అయితే 15 కిలోలు కంపల్సరీగా కావాలండి ఎకరానికి. విత్తనం మోతాదు తగ్గిద్దండి, ఖర్చు తగ్గిద్ది. బెంగాల్ నాటు వల్ల ఖర్చు వచ్చేసాక ఒక 3-4 వేలు తగ్గిద్దండి మాగానికి అయితే. పైపెచ్చు మనం దిగుబడి పెరిగిద్ది బెంగాల్ నాటు అయితే. దానికి దీనికి తేడా ఏంటంటే దానికి గాలి వెలుతురు పుష్కలంగా ఉంటుందండి బెంగాల్ నాటు వాళ్ళకి. ఇది మొత్తం గోడ కట్టినట్టుగా ఉండి మామూలు నాటికి చిక్కగా ఉండేలాగా గాలి వెలుతురు తగలక మొదలకి, అందువల్ల దిగుబడి కూడా తగ్గిద్దండి. దోమ కానీ ఏదన్నా పైరుకి ఆశించినప్పుడు తిప్పుకోలేదు. అదే బెంగాల్ నాటు అయితే గాలి వెలుతురు సక్రంగా జరిగిద్ది కాబట్టి దానివల్ల వాటికి వచ్చే పురుగులు, దోమ అట్లాంటిది కూడా తగ్గిద్దండి. దిగుబడి కూడా 3-4 బస్తాలు పెరిగిద్దండి బెంగాల్ నాటు అయితే. మొత్తం ఇంకా హార్వెస్టర్ పెట్టి ఒకేసారి కోత కోయటం, నూరిపి మొత్తం దాంట్లోనే వస్తాయండి. గడ్డి అనేది ఇప్పుడు పశువులు ఉన్నవాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వచ్చి ట్రాక్టర్లకి సీడ్ మిషన్లు వచ్చినాయండి. కట్టలు కట్టి బేల్ మిషన్లు, వాటి ద్వారా కట్టలు కట్టించుకుంటారు. అవి ఎకరానికి ఒక 30 నుంచి 35 కట్టలు అవుతాయండి. కట్ట 30 రూపాయల కాడికి ట్రాక్టర్లకు బిగించి కడుతున్నారండి. గత 4 సంవత్సరాలు బట్టి బెంగాల్ నాటు వేస్తున్నామండి. ఫస్ట్లో మాకు అర్థం కాలేదు. తర్వాత రాను చూసి ఆ నాటు విధానం ఎలా ఎంచుకోవాలా ఏందా అని చెప్పి వేయించుకుంటున్నాము. అందువల్ల దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయండి మాకు. వరిలో బెంగాలీ నాట్ల వలన కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.